హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని గగన్ వాళ్ళ అమ్మ శారదకి డ్యాన్స్ అకాడమీలోని చాలా బాగా బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తాడు. దాంట్లో పూరి, శివ, మిగతా కుటుంబ సభ్యులు అందరూ పాల్గొంటారు. పిల్లల చేత డ్యాన్స్ వేయిస్తాడు. వాళ్ళ అమ్మ కేక్ కోయించి అందరికీ పంచి వాళ్ళ అమ్మ గురించి చాలా గొప్పగా చెప్తాడు. శారద కూడా వాళ్ళ కొడుకు గగన్ గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఇద్దరూ చాలా ఆనందంగా ఉంటారు. కేపీ ఇదంతా దూరం నుంచి చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటాడు. భూమి, మావయ్య మీరు వెళ్ళి చెప్పండి విషెస్ అత్తయ్యకి అని అంటే, ముద్దమ్మ నేను వెళ్తే ఆనందం అంతా దూరం అవుతుందని చెప్పి దూరం నుంచే విషెస్ చెప్పి ఉండిపోతాడు. అప్పుడు కేపీ బయట తన పాత బండి మీద ఎదురు చూస్తూ ఉన్నప్పుడు శారద గుడికి వెళ్దాం అనుకుంటే శారదని కేపీ బండి మీద ఎక్కించి పంపిద్దామని అనుకుంటుంది భూమి. ప్లాన్ చేసి ఇద్దరిని ఒకే బండి మీద గుడికి వెళ్ళేలా చేస్తుంది. ఇద్దరు కలిపి గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరో మాట్లాడుకోవడం వింటారు. వాళ్ళు ఏమన్నా కోరుకున్నది జరగాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిపి మొక్కుకొని వాళ్ళు భార్యని ఎత్తుకొని గుడికి తీసుకొని వెళ్ళాలి మెట్లు ఎక్కుతూ అని చెప్పి అనేసరికి కేపీ మన ఇద్దరం గగన్ సంతోషాన్ని కోరుకుంటున్నాం కాబట్టి ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం శారద అని చెప్పి అనేసరికి శారద కూడా ఒప్పుకుంటుంది గగన్ కోసం. ఇద్దరూ కలిపి గుడికి వెళ్తారు. కేపీ శారదని ఎత్తుకొని పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉంటాడు. ఇద్దరూ కలిపి అక్కడ గోరింటాకు వీళ్ళిద్దరినీ అనుకోకుండా చూసి, ఏంటి నాకు ఒక పెళ్ళి కూడా అవ్వలేదు, వీళ్ళకి మట్టుకు ఈ 2 పెళ్ళిళ్ళు కావాలా, ఇద్దరితోని వీడు రొమాన్స్ చేస్తున్నాడు, వీడి పని చెప్తాను అని చెప్పి అపూర్వ కాల్ చేసి చెప్తుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి 2 భార్యలు, అలాగే కేపీకి కూడా 2 భార్యలు అంటే అపూర్వ అంటుంది, చెప్పేసి కరెక్ట్గా చెప్పు పిన్ని అని చెప్పి కోపడుతుంది. అప్పుడు గోరింటాకు అంటుంది, కేపీ తన మొదటి భార్య శారదతో ఇక్కడ ఎత్తుకొని వచ్చి గుడికి వచ్చాడు చూడు అని చెప్పి అనేసరికి అపూర్వ ఆగు పిన్ని, బావకు చెప్పి వాడి పని చెప్తాను అని చెప్పి అపూర్వ శరశ్చంద్రకి కాల్ చేసి శరశ్చంద్రకి చెప్తుంది. కేపీ శారదతో తిరుగుతున్నాడు, మనం ఎంత వారించినా సరే వాడు వినకుండా శారద దగ్గరికి వెళ్ళాడు బావా అని చెప్పి అనేసరికి శరశ్చంద్ర చాలా కోపంతోనే కేపీ మీదకి గన్ను ఎత్తుకొని గుడి వరకు వెళ్తాడు. తను ఇదంతా తెలియని కేపీ శారద గుడిలోని మాట్లాడుకుంటూ ఉంటారు. దూరం నుంచి వాళ్ళని గమనిస్తూ ఉంటుంది గోరింటాకు. వీళ్ళ పని ఇప్పుడు శరత్చంద్ర వచ్చి చెప్తాడు, ఇద్దరిలో ఎవరో ఒకరు పోతారు అని చెప్పి సంబరపడిపోతూ ఉంటుంది. శారద ఇక మన పని అయిపోయింది, ఇక్కడికి వచ్చిన పని ఇక మీరెవరో నేనెవరో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కేపీ మట్టుకు దీన్ని చెప్పాలనుకుంది చెప్పలేదు, శారద ఆగు అని చెప్పినా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే గగన్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో పిల్లలందరికీ ఏ స్వీట్ ఇష్టమని చెప్పి మరీను అందరికీ వాళ్ళకి ఆ ఇష్టమైన స్వీట్ని నోట్లో పెడుతూ ఉంటాడు. ఇదంతా దూరం నుంచి చూసిన భూమి తాను కూడా లైన్లో నుంచొని గగన్ చేత స్వీట్ తినాలని ముందుకు కదులుతూ ఉంటుంది. గగన్ అందరికీ స్వీట్ పెట్టేసి భూమి వచ్చి నాకు కూడా పెట్టు బావా అని నోరు తెరిచి అడిగేసరికి తాను స్వీట్ పెట్టడం ఇష్టం లేక అక్కడ దిష్టికి కట్టిన నిమ్మకాయకి ఉన్న పచ్చిమిర్చి తీసుకొచ్చి భూమి నోట్లో పెట్టేసి నీకు ఇదే స్వీట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ ఏంటి బావ ఇలా చేసావు, నా నోరు మండిపోతుందని చెప్పి భూమి గబాలన అక్కడ ఉన్న స్వీట్స్ని తినేసి తాను ఏంటి ఈ గగన్ అలా చేశాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. గగన్ కూడా తనని అలా చేసినందుకు ఏమీ పశ్చాత్తాపం ఉండదు.